My name is Nikhil. I am studying first class. My school name is Sri Surya Vidyaniketan Olympia School. My madam name is Deepa. My madam stick తో కొట్టింది. డైరీ రాయలేదని కొట్టింది కర్రతో. మద్దిరాల నిఖిల్ శ్రీ సూర్య స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. బోర్డు మీద ఉన్న అక్షరాలు డైరీలో రాయలేదని చెప్పి దీపా మేడం కొట్టింది. మేము ఈ స్కూల్ దగ్గరికి వచ్చి అడగడానికి వస్తే వాళ్ళు మేము కొట్టలేదు, మీ అబ్బాయి పొద్దున్నుంచి అక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అని మాకు ఆ సమాధానం చెప్తున్నారు. వాళ్ళు ఇది ఇంటి దాకా స్కూల్లోనే ఉంటాడు, కానీ వాళ్ళు మా స్కూల్లో మేము కొట్టలేదని వాళ్ళు మాకు ఆ సమాధానం చెప్తున్నారు. మేము వచ్చి అడిగితే వాళ్ళని పిల్లోడికి 2 కాళ్ళు వాతలు పొంగినాయి, చేతి మీద కూడా పొంగింది. ఒక టీచర్ కొట్టిందని చెప్పి ఆ పిల్లవాడికి ఏదో కాలు మీద దెబ్బలు తగిలినాయని చెప్తే నేను ఇప్పుడు చూశాను. పిల్లవాడిని పలకరించాను, బాగానే ఉన్నాడు. వాళ్ళు మా పేరెంట్ మాత్రం వచ్చి దానికి అద్దాలు బాగా కొట్టారు. సరే, మేము కూడా ఎప్పుడు మేము కోరుకునేది ఏంటంటే పిల్లవాడిని ప్రేమిస్తూ పాఠాలు చెప్పండి అంటామే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్గా పనిష్మెంట్ ఇవ్వద్దని అంటుంటాము. కానీ ఒక టీచర్ అయితే మందలించి అంటే కాలు మీద అయితే కొంచెం ఎర్రటి ఇవన్నీ ఉన్నాయి. అది కూడా నేను కూడా చూసా. అమ్మ తప్పు కదా అని చెప్పాను. ఆమె కూడా తప్పు ఫీల్ అయ్యింది. నేను సారీ చెప్పించడానికి సిద్ధమై ఉన్నాను. అలాగే ఎంఈఓ గారికి, కిషోర్ గారికి కూడా కాల్ చేస్తున్నాం అనమాట. చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయిని సస్పెండ్ చేస్తాం, టీచర్ని సస్పెండ్ చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి జరగకుండా చూస్తాం. ఇంతవరకు ఇది 5 ఏళ్ళు అయింది మేము ఈ బ్రాంచ్ పెట్టి. ఇలాంటి కంప్లైంట్ ఎప్పుడూ లేదు. అవునా, ఒక కరెస్పాండెంట్గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలనేటువంటిది ఈ 40 ఏళ్ళ నుంచి మీ వృత్తిలో ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మేము ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయము ఏ టీచర్ని కూడా. ప్రతి మీటింగ్లో చెప్పుకుంటాం. కానీ వాళ్ళు చిన్న ఏదో డైరీ రాయలేదనే దాని మీద ఏదో కాలు మీద కొట్టినట్టు నాకు ఆమె చెప్పింది. కానీ నేను అంతగా కూడా ఏం కొట్టలేదు. వాళ్ళు ఆడుకుంటా కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళ మదరు, ఫాదర్ వాళ్ళు వచ్చి, ఫాదర్ అయితే అద్దాలు బ్రేక్ చేశారనమాట. అది నేను సరే మాట్లాడదామండి, ఆమె ఓకే తప్పేను, అది సారీ చెప్తుంది. తర్వాత మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఫోన్ చేసాము. వాళ్ళు సస్పెండ్ చేయమన్నారు, చేసాము, అయిపోయింది అనమాట. అది మేము కూడా అంటే టీచర్ తరఫున కూడా ఈ పేరెంట్ కూడా నా కొత్త పేరెంట్ కాదు. వాళ్ళ మదర్ కానీ ఫాదర్ అందరూ తెలిసిన వాళ్ళే. అవునా, అది సారీ చెప్తారు అని చెప్పాను అనమాట. మీరు అది కూడా చూడండి, ఆ గ్లాస్ అద్దాలు కూడా పగలగొట్టారు. అది దానివల్ల ఏమొస్తుందండి అంటే పిల్లలకి మేము పదే చెప్తూ ఉన్నాము, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదో చేయలేదని కొంచెం లైట్గా భయపెట్టేటువంటి క్రమంలో జరిగిందనే మాట వాస్తవం. అది ఇప్పుడు మీరు 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కదా. ఆ క్యాంపస్ వేరు, ఈ క్యాంపస్ వేరు సార్. ఖచ్చితంగా వేరుగానే ఉంటుంది. అది వేరుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ క్యాంపస్లో పిల్లలు చదివారు, ఆ క్యాంపస్లో బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడైనా ఎడ్యుకేషన్ తక్కువతో పాటుగా టీచర్లు ఎక్కువ తక్కువ అనేటువంటిది మన పక్కన పెడితే, ఇక్కడ నేనుండేది ఇంట్లోనే. అవునా, దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అందుకని ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ కూడా మా ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో పిల్లలకి టాయిలెట్స్ కానీ ఇంకోటి కానీ అలాంటివి ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు అనమాట. అంత ఇదిగా చూస్తున్నట్టు క్యాంపస్ అనమాట. మోరోవర్ ప్రిన్సిపాల్ గారు కూడా ఏంటంటే ఉదయం 6:30 నుంచి రాత్రి 8:30 దాకా ఆయన కంటికి రెప్పలాగా పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటారు. అయినా కానీ ఇలాంటివి అప్పుడప్పుడు చిన్న టీచర్స్ వాళ్ళ కోపతాపాలు ఏదో వర్క్ చేయలేదనే తప్ప పర్సనల్గా ఏమి ఉండదు కదా పిల్లల మీద. అందులో చిన్న బిడ్డ అని మీరు కూడా చూడండి, గమనించండి. దాంట్లో ఏమి దాపెట్టేది కూడా ఏమి లేదు. ఏమాత్రం ఇబ్బంది పిల్లవాడికి కలిగింది అనేటువంటిది మీరు గమనించి చూడండి. అది